యువర్ ఆనర్, మేము ట్రై చేసాం, తనకి కాల్ కూడా చేసాం, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తను మాకు అందుబాటులోకి రాలేదు యువర్ ఆనర్. ఓకే, ఆల్రెడీ మీకు కొంత సమయం ఇచ్చాను. ఇంకా నేను కోర్టు సమయాన్ని వృధాపరచలేను. ఐ కాంట్ వేస్ట్ ద ఆనరబుల్ కోర్ట్ టైం. ఐ హ్యావ్ టు డెలివర్ మై జడ్జిమెంట్. గత 2 రోజులు వాదోపవాదాలు విన్న తర్వాత డాక్టర్ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారం చేసుకొని ఈ న్యాయస్థానం ఎస్ఐ గౌతమ్కి ఆ లాకప్ డెత్కి ఎటువంటి సంబంధం లేదని నిర్ధారణకు వచ్చింది. అలాగే ఈ కేసులో ముఖ్య భాగమైన డ్రగ్స్ పెడ్లింగ్ విషయానికి వస్తే ఎస్ఐ గౌతమ్కి సంబంధం ఉన్నట్టు ప్రూవ్ చేసే ఏ సాక్ష్యాధారాలు దొరకలేదు. ఉన్న ఒకే ఒక ఆధారం గౌతమ్ వీరయ్యతో కలిసి ఉన్న ఫోటో, అలాగే వీరయ్య వాంగ్మూలం. కానీ వీరయ్య తనకు తానే అబద్ధం సాక్ష్యం చెప్పినట్టు ఒప్పుకోవడంతో ఎస్ఐ గౌతమ్ మీదున్న ఆ ఛార్జెస్ కూడా ఎత్తివేయడం జరిగింది. మొత్తంగా ఈ కేసులోని 2 ఛార్జెస్ నుంచి గౌతమ్ పేరును కొట్టివేస్తూ అతనికి ఈ కేసుతో ఎలాంటి సంబంధము లేదని ఈ న్యాయస్థానం పూర్తిగా నమ్ముతూ అతని విడుదలకు ఆదేశిస్తుంది. అమ్మయ్యా, నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అలాగే తిరిగి తన ఎస్ఐ జాబు కంటిన్యూ చేయడానికి పూర్తి అర్హత కలవాడని నమ్ముతూ అతని మీదున్న సస్పెన్షన్ ఎత్తివేయాలని కోర్టు పోలీస్ శాఖ వారికి తెలియజేస్తోంది. తగ్గేదే లేదు, మనోడు మళ్ళీ యూనిఫామ్ వేసేస్తాడు. అలాగే వీరయ్యకి కూడా పైన చెప్పిన 2 కేసులతో ఎటువంటి సంబంధం లేకపోయినా తప్పుడు సాక్ష్యం చెప్పి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన కారణంగా అతనికి 3 నెలల కారాగార శిక్ష విధించడమైనది. మరొక్కసారి ఇటువంటి తప్పు చేయొద్దని కోర్టు వీరయ్యని హెచ్చరించడం జరుగుతుంది. ఈ కేసులో అసలు ముద్దాయి అయిన ఎస్ఐ కిరణ్ని అదుపులోకి తీసుకొని 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కి పంపించవలసిందిగా ఆదేశించడమైనది. అలాగే పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ లాకప్ డెత్ మరియు డ్రగ్స్ మిస్సింగ్ గురించి ఒక కమిటీని నియమించి క్షుణ్ణంగా పరిశోధించి నేరస్తుల్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిపోర్టు సబ్మిట్ చేయవలసిందిగా డీజీపీ గారిని కోరడమైనది. దేశ భవిష్యత్తు అయిన యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న మహా విపత్తు ఈ మత్తు పదార్థాల వ్యసనం. ఇది యువతరాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య. దీనిపై ఈ న్యాయస్థానం కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ మత్తు పదార్థాలతో పట్టుబడిన మోహన్ సురేషుల జ్యుడిషియల్ కస్టడీని పొడిగించడం జరుగుతుంది. వారిపై విచారణను వేగవంతం చేసి డ్రగ్స్ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా పనిచేయాలని, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసు వారిని ఆదేశించడమైనది. అలాగే